హలో మామాస్. ఈరోజు వీడియో వచ్చేసరికి భద్రాచలంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం అయితే చూపిద్దామైతే అనుకుంటున్నానయితే. ఇదైతే మా ఊరే. సో, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగాను గానీ, ఇంతవరకైతే ట్రైబల్ మ్యూజియం అయితే నేను చూడలేదు. సో, అది ఎలా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు. మీతో పాటు నేను చూసేస్తా పదండి. మనమైతే డైరెక్ట్ ట్రైబల్ మ్యూజియం దగ్గరైతే కలుసుకుందాం. ఇప్పుడైతే మనం ట్రైబల్ మ్యూజియం దగ్గరికైతే వచ్చేసాము. సో, డైరెక్ట్‌గా లోపలికెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాం మీకైతే. సో, మనం ఇక్కడైతే బైక్ పార్క్ చేసుకొని డైరెక్ట్ లోపలికైతే వెళ్ళిపోదాం మనమైతే. ఇదైతే ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్. చూసుకోండి ఎంత బాగుందో లైటింగ్‌తో. చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికైతే. సో, లోపలికెళ్ళి ట్రైబల్స్ యూజ్ చేసిన ప్రతి ఒక్క ఐటెమ్ అయితే లోపల ఉందని చెప్పారు. సో, అదైతే చూద్దాం మనమైతే లోపలికెళ్ళి. అలా ఏం ఐటెమ్స్ ఉన్నాయి, ఏంటి అయితే అన్నీ అయితే చూసేద్దాం మనమైతే. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా లోపలికెళ్ళి ఎంట్రన్స్ టికెట్ ఉందంట. టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం మనమైతే. పదండి. ఎంట్రన్స్‌లోనే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా అయితే కట్టారు. మన రైట్ సైడ్ చూసుకోవచ్చు ఎంత బాగుందో పార్క్. సో, పార్క్‌లో పడే గుడిసెల్లాగా ప్రతి ఒక్కటి ఉన్నాయి. చూపిస్తా చూడండి మీకవి. చూడండి ఎంట్రన్స్‌లో ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. పీస్‌ఫుల్‌గా ఉంది ఇక్కడైతే. సో, ఇప్పుడైతే లోపలికెళ్ళిపోయి ట్రైబల్ మ్యూజియం ఎలా ఉందో అయితే చూసుకుందాం మనము. సో, ఇప్పుడు మనం వెళ్లి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసాము. ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాము. ఈచ్ వన్ 10 రూపీస్ తీసుకున్నారు. మీ ఇద్దరం వచ్చాము. 20 రూపీస్ అయితే అయింది. సో, ఇప్పుడు లోపలికెళ్ళి ట్రైబల్ మ్యూజియం ఎలా ఉందో చూపిద్దాం. ఫస్ట్ వచ్చేసరికి హంటింగ్ రూమ్ అంట. సో, ట్రైబల్ హంట్ చేయడానికి ఏమేమి ఆయుధాలు యూజ్ చేశారు అన్నది ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. చూసుకోండి మీరు. ప్రతి ఒక్క ఐటెమ్ అయితే ఇక్కడ ఉంది. వాళ్ళు హంట్ చేయడానికి యూజ్ చేసిన ప్రతి ఒక్క ఐటెమ్ అండ్ వాళ్ళు హంట్ చేసిన జింకల కొమ్ములు అవన్నీ అయితే ఉన్నాయి. చూపిస్తాం మీరైతే చూడండి ఇవి. చూసుకున్నారు కదా ఇవన్నీ. సో, ఇక్కడికి వచ్చేసరికి జింకల కొమ్ములు, ఎద్దుల కొమ్ములు అవైతే ఉన్నాయి ఇక్కడ. సో, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు యూజ్ చేసిన ఐటెమ్స్ వాటి పేర్లు ఉన్నాయి. కావాలంటే యూజ్ చేసేది చదువుకోండి. సో, ఇంకా నేనైతే ముందుకెళ్ళి మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తా పదండి. వీటిని సొరకాయలతో తయారు చేస్తారు తెలుసు కదా మీకైతే. వీటిని ఇప్పుడు వాటర్ తెచ్చుకోవడానికి, వాటర్ తాగడానికి అయితే యూజ్ చేసేవాళ్ళు. సో, ఇక్కడ నేను మొత్తం మీకు కూడా మ్యూజిక్ ఏస్తాను చూసేసుకోండి ప్రతి ఒక్కటి. సో, ఇక్కడైతే చూసేసుకున్నాము. ఇప్పుడైతే మనం నెక్స్ట్ దానికెళ్ళి ఏమున్నాయో చూసుకుందాం పదండి. సో, నెక్స్ట్ దానికొచ్చిన తర్వాత పెయింటింగ్స్ అయితే అదిరిపోయాయి. చూడండి పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి పెయింటింగ్స్. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చెక్కలతో తయారు చేసినవి. చెక్క అండ్ ఐరన్ యూజ్ చేసి తయారు చేసినవి. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చూపిస్తా చూడండి మీరైతే. ఇవన్నీ చెక్కతో తయారు చేసినవి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే. సో, ఇవన్నీ చూపించాక నెక్స్ట్ దానికెళ్ళి నెక్స్ట్ అయితే చూసుకుందాం పదండి మనమైతే. ఇప్పుడైతే వెళ్తున్న దారిలో అయితే పెయింటింగ్ అయితే అద్దరిపోయింది చూడండి. రచ్చబండ ఎంత బాగుందో అది. సో, మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రూమ్‌కైతే వెళ్ళిపోతున్నాము. ట్రైబల్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూడ్డానికి. సో, ఇప్పుడైతే ఎళ్లి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో చూద్దాం పదండి. సో, ఇక్కడ చూసారా వాళ్ళ యొక్క ఇల్లులు ఎలా ఉండేవి అనైతే చూపిస్తున్నారు. సో, వాళ్ళు ఏం యూజ్ చేశారు, ఏంటి అన్న ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే. సో, అప్పుడు ట్రైబల్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు యూజ్ చేసే ఏంటి అన్న ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉంది. సో, ప్రతి ఒక్కటి చూపిస్తా చూడండి. నేనైతే మ్యూజిక్ ఏసేస్తా. ఎంజాయ్ అయితే చేసేయండి. ఎంతైనా గానీ ఆ ట్రైబల్స్ లైఫ్ స్టైల్ చాలా బావుందండి. ఆ పచ్చని పొలాలలో వాళ్ళ గుడిసెలైనా గూడా చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్రశాంతంగా బతుకుతారు వాళ్ళే. సో, చూసుకున్నారు గదా! ఎంత బావున్నాయో వాళ్ళ లైఫ్ స్టైల్ యొక్క విధానాలు. సరే మిగతా అయితే చూసేయండి మీరైతే. ఎడ్ల బండి. వీళ్ళు ఎంతమంది ఎడ్ల బండి ఎక్కారో ఒక్కసారి నాకైతే కమెంట్ చేయండి.
సో, మీరైతే ఇది చూసుకున్నారు గదా! నెక్స్ట్ దానికైతే ఎళ్ళిపోదాం పదండి మనమైతే. వెళ్తున్న దారిలో అయితే ఈ పెయింటింగ్ గూడా చాలా బావుంది. చూసుకోవచ్చు మీరైతే. సో, ఇప్పుడైతే మనం ఇంకో దానికైతే వెళ్ళిపోదాం పదండి. సో, మన నెక్స్ట్ వచ్చేసరికి మన ట్రైబల్స్ యొక్క హ్యాండ్ క్రాఫ్ట్ ఐటెమ్స్. అంటే వీళ్ళు చేత్తో తయారు చేసినవి ఉంటాయి చూసారా? అవన్నీ అయితే ఉంటాయి. సో, అయితే ఎళ్ళిపోదాం. ఇప్పుడు మన ఎంట్రన్స్ అయ్యే దారిలో మాత్రం ఇక్కడైతే కుంకుడుకాయలు హనీ అవైతే ఉన్నాయి. మీరైతే చూడొచ్చు. సో, ఇవన్నీ చూపించిన తర్వాత మీకైతే లోపల వాళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటైతే చూపిస్తా పదండి. సో, చూసుకున్నారు కదా! ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటెమ్స్. ఇవన్నీ వాళ్ళు చేతులతో తయారు చేసినవి. బుట్టలు, మంచాలు ప్రతి ఒక్కటైతే ఇక్కడున్నాయి. సో, ఇవి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడైతే మ్యూజిక్ అయితే వేసేస్తున్నా. చూసైతే ఎంజాయ్ చేసేయండి మీరైతే. చూసుకున్నారు కదా! ఇవన్నీ అయితే వాళ్ళ చేతితో తయారు చేసినవి. బుట్టలు ఇవన్నీ. బుట్టలు, చాటలు ప్రతి ఒక్కటైతే ఇక్కడున్నాయి. సో, ఇక్కడైతే బోర్డ్స్ ఉన్నాయి. యూజ్ చేసి చదువుకోండి. వాటి పేర్లు ప్రతి ఒక్కటైతే ఇక్కడైతే రాసుంది. సో, ఇంకా మనం ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయో అయితే చూసుకుందాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా గుడిసె, గుడిసె దగ్గరికెళ్ళి మీరైతే ఫోటో దిగొచ్చు. సో, అక్కడైతే మీకు క్యాప్స్ అవన్నీ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అవన్నీ పెట్టుకొని మీరు ఫోటోస్ దిగొచ్చు. రూ. 10 అయితే చార్జ్ చేస్తారు వాటికైతే. సో, ఇంకా మనం ముందుకొస్తే మాత్రం వాళ్ళు ట్రైబల్స్ యూజ్ చేసే గిన్నెలుంటాయి చూసారా? అవైతే ఉన్నాయిక్కడ. సో, వాళ్ళు యూజ్ చేసేవి ఆవులకి వాటికి కట్టడానికి యూజ్ చేసేవన్నీ అయితే. సో, హ్యాండ్ క్రాఫ్ట్ ఐటెమ్స్ మనకింకా ముందుకెళ్తే బొమ్మలైతే చాలా ఉన్నాయిక్కడ. సో, వాళ్ళు యూజ్ చేసిన దండలు ప్రతి ఒక్కటి ఇక్కడుంది. ఇవన్నీ ట్రైబల్స్ యూజ్ చేసేవండి ఇవన్నీ. సో, ఇక్కడికొచ్చేసరికి వాళ్ళ గాజులు, కడియాలు, నెక్లెస్‌లు అవన్నీ అయితే ఉన్నాయి. చూసుకోండి కడియాలు. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ కడియాలు. ఇవైతే ట్రైబల్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా మనమైతే ముందుకే వెళ్ళిపోదాం పదండి. సో, ఇంకా ముందుకొస్తే మనకైతే ఇక్కడ డప్పులున్నాయండి. డప్పులైతే వీళ్ళు ఫెస్టివల్స్ అప్పుడు గానీ, ఫంక్షన్స్ అప్పుడు గానీ బాగా యూజ్ చేస్తారు ట్రైబల్స్ అయితే. సో, ఇవైతే చూసేసుకోండి డప్పులైతే మీరు. వాటి పేర్లయితే ఇక్కడున్నాయి. కావాలనుకుంటే చూస్ చేసి చదివేసుకోండి మీరైతే. సో, ఇవన్నీ చూపించి నేను ఇంకా ముందుకైతే వెళ్తాను. ఏమున్నాయో చూసుకుందాం మనమైతే. సో, ఇంకా మనం ముందుకొస్తే మాత్రం ఇక్కడ ట్రైబల్స్ ఎలా ఉంటారు అని ప్రతి ఒక్కటి ఫోటోగ్రాఫ్‌లో అయితే పెట్టారు. చూసుకోవచ్చు మీరైతే ఇవన్నీ. ఇవన్నీ చూసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం పదండి మనం. మరి ఇంకా ముందుకైతే వచ్చేసాము. సో, ఇంకా ముందుకొస్తే ఇక్కడ వీళ్ళ ఫెస్టివల్స్ అయితే ఉంటుంది. వీళ్ళ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది లోపలైతే ఉంటాయి. సో, వీళ్ళైతే చూసుకుందాం మనం. సో, ఎంట్రన్స్‌లో అయితే రాంగానే గడ్డి ఇవన్నీ అయితే ఉన్నాయి. మరి ఇదేం ఫెస్టివల్ నాకు అంత ఐడియా లేదు. సో, ఇంకా ముందుకు వెళ్తే మాత్రం అమ్మవార్లు అయితే పెట్టారు. సో, ప్రతి ఒక్కటి మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడైతే బొమ్మల్లాగా అయితే ఉన్నాయి. వీటిని ఫెస్టివల్స్ అప్పుడు యూజ్ చేస్తారనుకుంటా. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సమ్మక్క సారక్క తల్లి విగ్రహాలైతే ఉన్నాయి. మేడారమ్మ తల్లి అంటారు కదా! ఆ విగ్రహాలైతే ఇక్కడ ఉన్నాయి. సో, చూసుకోవచ్చు మీరైతే చాలా అయితే చాలా బావుంది. సో, ఇప్పుడైతే ట్రైబల్ కల్చర్స్ యొక్క ఫోటోస్ చూపిస్తా చూడండి. పెయింటింగ్స్ అయితే అద్దిరిపోయాయి ఇవైతే. వాళ్ళ కల్చర్స్ గురించి ఫోటోస్ గాని చాలా అంటే చాలా బావున్నాయి. ఇవన్నీ చూసుకొని ఇక్కడితో అయితే ట్రైబల్ మ్యూజియం అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం బయటికైతే ఎళ్ళిపోదాం పదండి. ట్రైబల్ మ్యూజియం నుంచి బయటకొచ్చిన తర్వాత చెప్పాను కదా మీకు పార్క్‌లా ఉంది. అక్కడ గుడిసెల్లాగా ఉన్నాయని. ఇవైతే ఆ గుడిసెలు. సో, వీటి లోపలికెళ్ళైతే చూసుకుందాం పదండి మనమైతే. ఇప్పుడైతే మనం ట్రైబల్ హౌస్ లోపలికైతే వెళ్తున్నాము. సో, ట్రైబల్ హౌస్ లోపల మాత్రం ఇలా ఉంటుంది. మొత్తం వాళ్ళు మట్టితో గోడల్లా కట్టుకుంటారు. చూసారు కదా! పైన మొత్తం చెక్కలతో వేసుకొని, గడ్డి అవన్నీ ఏసుకొని అయితే వాళ్ళు ఇల్లైతే కట్టుకుంటారు. చూడ్డానికైతే చాలా బావుంది లోపల గూడా. సో, మనం ఇంకైతే ముందుకైతే ఎళ్ళిపోదాం పదండి. ఇవన్నీ ట్రైబల్ హౌసెస్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి ట్రైబల్ కల్చర్ చూపించడానికి చేసిందే ఇదంతా. చాలా అంటే చాలా బావుంది. ఎవరైనా భద్రాచలం వస్తే ఇది మిస్ అవ్వకండి. పక్కా అయితే రండి. ఇదైతే ఐటీడీఏ ఆఫీస్ దగ్గరైతే ఉంటుంది. సో, మీరు ఎంట్రన్స్ ఐటీడీఏ దగ్గరికొస్తే మీకే కనిపిస్తుందిది. సో, ఇంకా మనం ముందుకైతే ఎళ్ళిపోదాం పదండి. ఇదంతా పార్క్ అండి. పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి.
సో, పిల్లలు గూడా చాలా ఎంజాయ్ చేస్తారు వస్తే మాత్రం. ట్రైబల్ కల్చర్ చూసినట్టు ఉంటుంది. వాళ్ళు ఆడుకోవడానికి ఇక్కడ బోటింగ్ ఉంది. ప్రతి ఒక్కటైతే ఉంది. సో, చిన్న పిల్లలకే ఉంటాయి బోటింగ్ గూడా. పెద్దోళ్ళకైతే ఏం లేవు. ఇక్కడైతే క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. సో, క్రికెట్ కావాలంటే మాత్రం 1 డే ముందైతే మనం బుక్ చేసుకోవాలి. సో, మీరైతే ట్రైబల్ కల్చర్ అయితే చూసుకున్నారు కదా! ఐ హోప్ మీకైతే వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మనకైతే రీచ్ ఎక్కువ లేదు. సో, ఈ వీడియో గూడా ఎంతమంది చూస్తారో నాకైతే తెలీదు. చూస్తే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్.